సో హాయ్ ఫ్రెండ్స్. ఇవాళొచ్చేసి మనము నిజామాబాద్‌లోని సుజుకి షోరూమ్ బయటైతే ఉన్నామన్నమాట. సో ఇవాళ మనము సుజుకి యాక్సెస్ 125 బ్లూటూత్ ఎడిషన్ సంబంధించి రివ్యూ అయితే మీకు ఇవ్వబోతున్నాను. సో ఎలా ఉంటుంది బండి? దాని స్పెసిఫికేషన్ ఏంటి? మనం వచ్చేసి నిజామాబాద్‌లోని ఆహ్, శ్యామ్ ఏజెన్సీ వారి సుజుకి షోరూమ్ లోపటైతే ఉన్నామన్నమాట. సో మనకు లోపలొచ్చిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. మనం వచ్చేసి యాక్సెస్ 125 ఫుల్ రివ్యూ అయితే మీకు ఇవ్వబోతున్నాను. బ్లూటూత్ ఎడిషన్ సంబంధించి. సో మనకు లోపలైతే మనకు రైడింగ్ జాకెట్, హెల్మెట్ అయితే ఉన్నాయన్నమాట. సో దేనికైనా మనకు అంటే వెహికల్‌కి ఏదైనా ఆర్డర్ ఉంటే మనకు ఇచ్చేస్తారు. బయట మనకైతే పర్చేజ్ అయితే లేదు. సో మనకైతే లోపట అన్ని రకాల వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సుజుకికి సంబంధించి. సో మనం చేసే యాక్సెస్ 125 మోడలొచ్చేసి ఇదే. నేను చేసేబోయే రివ్యూ వెహికల్ గూడా ఇదే అన్నమాట. సో, మనము దీనిపై మొత్తం డీటెయిల్స్ అయితే నీకు వాళ్ళ ద్వారా అడిగి మీకు చెప్తానన్నమాట. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దీని గురించి ఇంకోటి వీడియో గూడా రాబోతుంది. సో, ఇదొచ్చేసి దీని స్పెసిఫికేషన్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. కెపాసిటీ ఏంది? మొత్తం డీటెయిల్స్ అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో, అంతకంటే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోకి లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి. మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి మనకు యాక్సెస్ 125. దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి. బేసిక్ వేరియంట్ ఏంటంటే మనకు డమ్ వీల్స్ వస్తాయి. బేసిక్ వేరియంట్లో నార్మల్ మీటర్ వస్తుంది, డమ్ వీల్స్ వస్తాయి. మిడ్ వేరియంట్ ఏమో మనకి దాంట్లో అలా వీల్స్, మ్యాట్ వీల్స్ ఉంటాయి, ప్లస్ నార్మల్ మీటరే ఉంటుంది దాంట్లో కూడా. మనకి టాప్ ఎండ్ వచ్చేసి మనకి యాక్సెస్లో మల్టీ కలర్ వస్తుంది, ప్లస్ సింగిల్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి కలర్స్. టాప్ ఎండ్లో 2 కలర్స్ ఉంటాయి, మల్టీ కలర్స్. ఐస్ గ్రీన్ ఒకటి, బీచ్ ఒకటి. టాప్ ఎండ్లో మనకి ఫీచర్స్ ఏంటి అంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీలో మనకి ఫోన్ కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, ఎస్ఎంఎస్ అలర్ట్స్ కానీ మనకి ఇందులో డిస్ప్లే అవుతుంది మనకి. ప్లస్ లాస్ట్ పార్కింగ్ లొకేషన్ కానీ, నావిగేషన్, స్టెప్ బై స్టెప్ నావిగేషన్, ఫోన్ బ్యాటరీ లెవెల్, డెస్టినేషన్ అరైవల్ టైం కూడా చూపిస్తుంది అన్నమాట. మనకి బండి ఎంత దూరం పోతుంది అవన్నీ మనకి దీంట్లో కనిపిస్తాయి అన్నమాట. మళ్ళీ వచ్చేసి స్పెసిఫికేషన్స్ ఏంటంటే మనకి యాక్సెస్లో వెహికల్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, ప్లస్ సీట్ స్టోరేజ్ కూడా మనకి చాలా పెద్దగా వస్తుంది. ఫ్యామిలీ సెగ్మెంట్ వెహికల్ ఇది. 3 మెంబర్స్ ఫ్యామిలీ ఈజీగా డ్రైవ్ చేయొచ్చు వెహికల్ని. కంఫర్టబుల్ ఉంటుంది, మళ్ళీ మెయింటెనెన్స్ కానీ చాలా తక్కువ ఉంటుంది యాక్సెస్ వెహికల్స్లో. మనకు ఫ్రంట్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. టైర్ సైజ్ ఏమో ఫ్రంట్ 12 వస్తుంది, బ్యాక్ 10 వస్తుంది. ఎల్ఈడి లైట్స్ మనకి మళ్ళీ ఫైబర్ బాడీ, లైట్ వెయిట్ ఉంటుంది వెహికల్. మనకి 104 కేజెస్ మనకి ఫ్రంట్ మెటల్ వస్తుంది, సైడ్ మెటల్ వస్తుంది, మిగతా మొత్తం ఫైబర్ ఇచ్చిండు. ఫైబర్ వచ్చి వస్తుంది. ఎంఆర్ఎఫ్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. ఫ్రంట్ 12, బ్యాక్ 10 వస్తుంది మనకి. మళ్ళీ ముందర ఇంకేంటి గార్నిష్ కిట్ వస్తుంది లోగోతో, సుజుకి లోగోతో. అది మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద సుజుకి వెహికల్ మనకి. అలాగే మనకి యూఎస్బీ పోర్ట్ కూడా ఇచ్చింది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. వెహికల్ రన్నింగ్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ, ఫోన్ బ్యాటరీ డెడ్ అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇది స్టోరేజ్ స్మాల్ మనకి చిన్నవి పెట్టుకోవడానికి, మన థింగ్స్ కానీ, వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం కానీ, 1 లీటర్ కానీ, దానికోసం మనకి స్టోరేజ్ అనేది ఇచ్చింది మనకి. లగేజ్ ఇచ్చింది. ఇది రైడ్ కనెక్ట్ ఎడిషన్ అని అంటారు, బీటీ అని అంటారు, రైడ్ కనెక్ట్ ఎడిషన్. ఇంట్లో ఏంటంటే మనకు ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ అన్నీ. సో మనకు ఇక్కడ స్విచెస్ విషయానికొస్తే బటన్స్ అయితే చాలా క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అప్ అండ్ డౌన్ గాని, మనకు స్టార్ట్ కూడా సైలెంట్ స్టార్ట్ ఉంది. నేను తర్వాత అయితే మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ మీకు సీట్ అయితే ఓపెన్ చేసి మనకు లోపల స్పేస్ అనేది మీకు చూపిస్తాను. మోడ్స్ ఉంటాయి ఇందులో. పార్కింగ్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి నేమ్తో సహా. అంటే నేమ్తో ఇంక్లూడింగ్ నేమ్. అలా పెట్రోల్ ఇక్కడ ఉంటుంది. ట్యాంక్ ఇక్కడ వస్తుంది, కీ సిస్టమ్ వస్తుంది మనకి. 5 లీటర్స్ పెట్రోల్ కెపాసిటీ ఉంటుంది. మనం కీ సిస్టమ్ ఉంటుంది కాకపోతే బ్యాక్ సైడ్ వస్తుంది. V20 అంటే ఇథనాల్ పెట్రోల్, మనం పవర్ పెట్రోల్ వాడుకోవచ్చు. ఎందుకంటే వెహికల్ మైలేజ్ కోసం కానీ, మొత్తం సెన్సార్ వెహికల్ ఇది.
సైడ్ స్టాండ్ వేసినాం ఒక వెహికల్ రన్నింగ్లో ఆఫ్ అయిపోతుంది మనకి. మామూలుగా యావరేజ్ 50 ప్లస్ వస్తుంది సార్ లోకల్. మన కంపెనీ నుంచి 64 ఉంది, 50 ప్లస్ వస్తుంది మనకి సార్. అలా మనకి బ్యాక్ పెయిన్ కూడా రాదు, మనకి కంఫర్ట్నెస్ ఉంటుంది వెహికల్. అలా మనకి మోనో సస్పెన్షన్స్ ఉంటాయి ఫ్రంట్. మనకి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కానీ ఏమన్నా లొందలు వచ్చినా కానీ వెహికల్ కంఫర్ట్గా స్మూత్గా వెళ్ళిపోతుంది మనకి. ఇంకా మనకి సెంట్రల్ హై స్పీడ్ సిస్టమ్, హై స్పీడ్ మనకి 110 వస్తుంది సార్, 120 వస్తుంది. సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా ఇచ్చాడు మనకి. కీ ఆఫ్ చేసినాక మనం లాక్ చేయవచ్చు ఇట్లా, మళ్ళీ కీ సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ ఈజీ స్టార్ట్ సిస్టమ్ కూడా ఉంది మనకి. వన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకి, వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. కిలోమీటర్స్ ఉన్నాయి మనకి. సైడ్ స్టాండ్ ఇక మనకు ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకు బేస్ వేరియంట్ నుండి వేరియంట్ బట్టి అయితే మనకు 90,000 నుంచి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. మనకు బేసిక్ ప్రైస్ వచ్చేసి 89,000 నుంచి కూడా ఉంటుంది. మనకు వేరియంట్స్ బట్టి మనకు మోడల్స్ బట్టి రేట్స్ అయితే మారుతుంటాయి అన్నమాట. ఇక కంఫర్ట్ విషయానికి వస్తే మనకు సస్పెన్షన్ కానీ, అంటే నేను రైడ్ చేసిన నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే పర్వాలేదు, బాగానే ఉంది. నేను సస్పెన్షన్ అయితే పర్వాలేదు. నాకు బ్యాక్ సైడ్ అయితే పిలియన్ ఇంతకుముందు మనకైతే డీటెయిల్స్ చెప్పిన అతను బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాడు. ఇద్దరం అయితే మేము రోడ్డు పైన ఆఫ్ రోడింగ్‌లో కొంచెం గతుకుల రోడ్డు పైన కూడా కొంచెం నేనైతే నడిపించాను. నాకు జూపిటర్ కంటే ఇది కొంచెం మైనస్ అనిపించింది. ఇందులో మైనస్ ఇంకొకటి నాకు నచ్చంది ఏంటంటే సైలెంట్ స్టార్ట్ అనేది లేదు. మనకు జూపిటర్‌లో అయితే సైలెంట్ స్టార్ట్ ఉంది. మనకు ఈ వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడైతే మనకు కొంచెం సౌండ్ అనేది ఇరిటేటింగ్ అయితే ఉంటుంది. ఇంకొకటి మైనస్ ఏందనంటే ఇదొచ్చేసి మనకు ట్రాఫిక్‌లో ఎప్పుడైనా మనకు ఆగిపోతే మాత్రం ఆటోమేటిక్‌గా అనేది కట్ ఆఫ్ అయితే లేదు ఇందులో. మనకు జూపిటర్‌లో అయితే మనకు ఆటో కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అంటే మనకు పెట్రోల్ సేవ్ విషయంలో అయితే కొంచెం ఇది మనం మాన్యువల్‌గా అయితే మనం ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ ట్రాఫిక్‌లో ఆగాలన్నా, ఎక్కడైనా ఆగాలన్నా. కానీ జూపిటర్‌లో మనకైతే ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయితుంది. అందులో నచ్చింది, ఇందులో నచ్చంది నాకైతే అదొక్కటే. ఇంకా మిగతా విషయాల్లో ఇది కూడా పర్వాలేదు. బట్ ఏందనంటే సేల్స్ పరంగా అయితే ఈ వెహికల్ కూడా ఇప్పుడు కొంచెం దూసుకెళ్తుంది. అందు గురించే చాలా నేనైతే బయట చూసినప్పుడైతే చాలా యాక్సెస్ 125 అయితే చాలా కొత్త కొత్త కలర్స్‌లో, కొత్త కొత్త వేరియంట్స్‌లో అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా నాకు ఇంకా వీడియో తీస్తా అన్నమాట. అందు గురించి స్పాట్‌లో ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో, ఇంకేదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం గతుకుల రోడ్లలో అయితే మనకు సస్పెన్షన్ అనేది అంత బాగాలేదు. మిగతా అయితే పర్వాలేదు, బాగుంది. సో, ఇంకా ఈ షోరూమ్ డీటెయిల్స్, ఫోన్ నంబర్ వస్తే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకొని వాళ్ళకైతే కాంటాక్ట్ కావచ్చు మీరైతే. సో, ఇప్పటివరకు చూసినందుకు చాలా థాంక్స్. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.